కేవలము అటెన్షన్ డైవర్షను, టాపిక్ డైవర్షను, ఈ ఎన్నికలు, ఈ యూరియా, ఇదంతా వ్యవహారం బాగా సీరియస్గా నడుస్తూ ఉన్న క్రమం లోపల మీరు చూడండి, ఉన్న పలంగా మళ్ళా ఫార్ములా ఈ రేస్ కేసు తెర మీదకి వస్తుంది, ఉన్న పలంగా మళ్ళా గోర్లా స్కామ్ తెర మీదకి వస్తుంది. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తుంది హైకోర్టు. అది గవర్నమెంట్కి పెద్ద దెబ్బ. ఇటు నిరుద్యోగులు రగిలిపోతా ఉన్నారు ప్రభుత్వం మీద. డివిజన్ బెంచ్ కోదామని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే నిరుద్యోగులు మీరు ఎట్ట పోతారో పోండి, మేము చూసుకుంటాం మీకు అని చెప్పేసి వాళ్ళు వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ చేస్తూ ఉంటే వీళ్ళు మాత్రము, ప్రభుత్వం మాత్రము రకరకాల అటెన్షన్ డైవర్షన్లు చేసుకుంటూ పోతుంది. కాళేశ్వరం అని ఇన్ని రోజులు మాట్లాడారు. ఆ కాళేశ్వరం వ్యవహారం అయిపోయింది, దాన్ని తీసుకుపోయి 3 చేతులు పెట్టి వచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు సేమ్ ఫార్ములా ఈ రేస్ కానీ లేకపోతే మిగతా అంశాలు కానీ సేమ్ అట్లనే మోడీ చేతిలో పెట్టడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ గొర్రెల స్కామ్ కానీ, ఫార్ములా ఈ రేస్ కానీ, ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, ఇవన్నీ కూడా మోడీ చేతికి అప్పచెప్పాలన్న ఫైనల్గా. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు 22 నెలలు అవుతుంది. ఇది ఎంత? ఇది సెప్టెంబర్, ఇది అక్టోబరు, నవంబరు, డిసెంబరు, ఈ 3 నెలలు అయిపోతే 2 ఏళ్ళు అయిపోతుంది. 20 నెలలు అయిపోయింది. ఇంకా 3 నెలలు, 21 నెలలు నడుస్తుంది. ఇంకా 3 నెలలు అయితే 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఆ 3 సంవత్సరాల్లో ఏం చేయాలనుకున్నా ఇంకొక 2 సంవత్సరాల పాటు ఈ రాజకీయ కక్ష సాధింపులో లేకపోతే ఈ వ్యవహారం అంతా కూడా చేయాలి. దాని తర్వాత సాధ్యం కాదు. కాబట్టి ఈ ప్రయత్నాలన్నీ కూడా ఇప్పుడు దేనికోసం చేస్తా ఉన్నాడు? మోడీ చేతిలో పెట్టడం కోసం. సరే, ఆ టాపిక్ వేరు. అయితే ఈ రకంగా మొత్తము డైవర్ట్ చేయడం కోసము ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక చూడండి, ఇక బీసీ రిజర్వేషన్లపై సర్కారు అటెన్షన్ డైవర్షన్ చేస్తోందన్న చర్చ నడుస్తోంది. ఓవైపు హైకోర్టు ఇచ్చే గడువు దగ్గర పడుతుండడంతో స్ట్రాటజీ ప్లే చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంట్లో భాగంగానే గవర్నర్ బిల్లు పాస్ చేశారని ఫేక్ న్యూస్లను ప్రచారం చేయించిందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే దీనిపై రాజ్భవన్ వర్గాలు బిల్లును ఆమోదించలేదని చెప్పడంతో ఆ బిల్లు గవర్నర్ దగ్గరే ఆగిపోయిందని కూడా కాంగ్రెస్ చెప్పేలా చేయించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు గవర్నరు పాస్ చేసిర్రు అని చెప్పేసి, గవర్నర్ గెజెట్ ఇచ్చిర్రు అని చెప్పేసి ఒక వార్త వచ్చే వరకే ఓహో గవర్నర్ దగ్గర ఆగిపోయిందా కథ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేయాల్సినంత వేసేసిర్రు, అబ్బా మంచోళ్ళు, గవర్నర్ దగ్గరనే ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇంక మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమనడానికి లేదు. ఈ ఇంటెన్షన్ పోవాలి కాబట్టి, ఈ ఇంటెన్షన్ ప్రజలకు పోవాలి కాబట్టి నిన్న ఈ ఫేక్ ప్రచారాన్ని చేసిర్రు. ఇదంతా ఎవరికంత ఈజీగా అర్థం కావట్లేదు. అది చెప్పే కదా, ఫేక్ ప్రచారం అనేంత ఈజీగా వాస్తవం ప్రచారం కాదు. నిన్ననే బెస్ట్ ఎగ్జాంపుల్, బిల్లు ఆ గెజెట్ వచ్చేసినాయి, ఆ 2 బిల్లులకు క్లియరెన్స్ వచ్చేసింది అని చెప్పేసి జరిగిన ప్రచారము అది ఫేక్ అనంత జరగలే. అదేమో ఎక్కువ ప్రచారం అయింది. అది నిజం కాదు, ఫేక్ అని చెప్పేసి వెనకంగా వాస్తవం వచ్చింది కదా, దాన్ని ఎవ్వడు పట్టించుకోలేదు. చెప్పిన కదా, జీ తెలుగు న్యూస్ అనేటువంటి ఛానల్ అయితే అది ఫేక్ అని తెలిసినాక కూడా 2 గంటలు నడిపించారు వార్త. దాన్ని అంటే ఎంత దిక్కుమాలినటువంటి వ్యవహారం నడుస్తూ ఉందో చూడండి. ఇదంతా వాళ్ళకు వాళ్ళు నడిపించిరా, గవర్నమెంట్ నడిపామని చెప్పిందా 2 గంటల పాటు తెలియదు. అట్లా చాలా ఛానళ్ళు నడిపించినాయి. ఓ ఛానల్ మంత్రి గారితోనే ఫోన్ తీసుకున్నది, చాలా యూట్యూబ్ ఛానల్స్, చాలా వాళ్ళు కొంత హడావుడి చేసేసారు, చివరికి అది ఫేక్ అని తేలిపోయింది. సో ఈ రకంగా ఉండదు అనమాట. ఎట్లుంటుందంటే ఛానళ్ళల్లో కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది చాలా తెలివితో కూడుకున్న పని. ఇది టీవీ కదా, ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళ ఫేక్ ప్రచారము, ఇదేమో బిగ్ బ్రేకింగ్ అనమాట. అంటే పెద్దగా వస్తుంది, స్క్రీన్ నిండుగా వస్తుంది, పెద్దగా రెడ్గా వచ్చేసి పెద్దగా వచ్చేస్తుంది. ఇదేమో కిందంగా స్క్రోలింగ్. అయితే ఏదైనా ఫేక్ ప్రచారం చేసినప్పుడు ఈ బిగ్ బ్రేకింగ్లో ఈ ఫేక్ను బాగా ప్రచారం చేస్తారు. దీన్ని ఒక 5 నిమిషాలు నడుపుతారు, 5 మినిట్స్. పెద్దగా యాంకర్ చెప్తుంది, అక్కడ ఫోన్ ఇన్లోకి వస్తారు, అడావుడి చేస్తారు, వాళ్ళు ఎవరో వస్తారు, వీళ్ళు ఎవరో చేస్తారు, మొత్తం అయిపోయింది, ఇంకా లైన్ క్లియర్ అయిపోయింది, రేపే మాపో షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంది, సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి 5-10 నిమిషాలు దడదడలు ఆడించేస్తారనమాట. దడదడలు ఆడించేసి ఇది ఫేక్ అని తెలిసినాక ఇక మొత్తం దీన్ని ఎత్తేస్తారు, దీన్ని తీసేసి పక్కన పడేసి, ఎందుకంటే అప్పటికి కావాల్సిన ప్రచారం వెళ్ళిపోతుంది, చేయాల్సిన స్క్రీన్ రికార్డింగ్లు చేసేసుకుంటారు, గ్రూప్లలో పెట్టేసుకుంటారు, ఇది అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ వీడు ఫేక్ చేసాడు కదా, మరి ఎట్లా రాయాలి, కింద ఉంటుంది కదా కిందంగా బ్రేకింగ్ అని, ఆ బ్రేకింగ్లో గవర్నర్ వర్గాలు స్పందించినాయి, ఇంకా ఏ బిల్లులు ఆమోదం కాలేదంట అని చెప్పేసి మళ్ళీ ఇట్లా పెద్ద బ్రేకింగ్ వేయరు, ఇంకా కిందంగా బ్రేకింగ్ వేసి వదిలేస్తారు. మరి అదే ఇష్టం ఇదేదయ్యా అంటే ఒక కిందంగా మేము వేస్తున్నాం చూడండి ఆల్రెడీ అని చెప్తారు, ఫేక్ది. ఇట్లా ఉంటుంది అనమాట. ఇవన్నీ జిమ్మిక్కులు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే జిమ్మిక్కులు ఇవి. జనాలకు దీని మీద పడ్డంత దృష్టి దీని మీద పడదు కదా.
దీన్ని ఎవరెవరు కూడా కూర్చుంటారు అంటే అంటే ఎట్లా ఏ రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత చిల్లర వ్యవహారమా? నిన్న జరిగింది ఇదే మొత్తం ఆ బీసీకి సంబంధించినటువంటి అంశం మీద. అందుకే నిన్న మనం డిస్కషన్ కూడా పెట్టినాము. అయితే మనకు నిన్న కొంత ఆ ఆడియో డిస్టర్బెన్సెస్ ఇవి రావడం వల్ల కొంత పూర్తిగా పోలే. బట్ బాగానే అక్కడ ఎవరు జాజుల శ్రీరన్న కానీ దాస్యం వినయ్ భాస్కర్ గారు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడారు, వాస్తవాలు ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇది బీసీ రిజర్వేషన్ల మీద, సర్పంచ్ ఎన్నికల మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి డ్రామా, హై డ్రామా.